హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్షయ్ మోక్షిత. నాకు పార్లర్ ఉందన్న సంగతి మీకు తెలుసు. నేను క్లయింట్స్ అందరికీ ఐబ్రోస్ చేస్తాను, కానీ నాకెవరు చేస్తారు? నేను వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిందే కదా, ఇంకా పద్దాకా టైం దొరకదు కదా వెళ్ళడానికి. అందుకని చెప్పేసి నేను మీషో నుంచి అయితే ఐబ్రో ట్రిమ్మర్ అయితే తెప్పించాను. ఇది ఎలా వర్క్ చేసి ఫస్ట్ అయితే మీకు అందరికి డౌట్ రావచ్చు, ఎవరు వచ్చినా సరే అదే అడుగుతారు, మీకు ఎవరు చేశారు అని చెప్పేసి. ఇంకో నాకు ఎవరు చేశారంటే దీంతో చేసుకోవడం కోసం అయితే నేను ఇది తెప్పించాను. ఫస్ట్ ఒక మిషన్ వచ్చింది, ఇది దీనికి అటాచ్ చేసి వాడాలి. దాని తర్వాత ఒక ఛార్జర్, దాని తర్వాత దీంట్లో ఒకటి క్లీన్ చేయడానికి చిన్న కోమ్ టైప్ ఇచ్చారు. ఐబ్రో చేసుకున్న తర్వాత వాడడానికి, అదే ఐబ్రో చేసిన తర్వాత క్లీన్ చేయడానికి. ఇప్పుడు దీన్ని ఎలా వాడాలో చూపిస్తాను మీకు. వచ్చేసింది, ఇక్కడ ప్రెస్ చేసేది బటన్ ఉంటుంది. ఇది కొంచెం ఇట్లా ముందుకు అంటే ముందుకంటే పని చేస్తుంది. ఇప్పుడు నాది హెయిర్ ఉంది కదా, ఇలా అంటే క్లీన్ అయిపోతుంది. ఇక్కడ టచ్ అవుతూ ఉంటుంది. ఇది ఫేషియల్ హెయిర్ తీయడానికి యూజ్ అవుతుంది. తర్వాత ఐబ్రోస్ కోసం ఇది కొంచెం ఇట్లా తీసేసి, ఇది ఉంది కదా దీన్ని ఫిట్ చేయాలి. అంతే, అయిపోయింది. సేమ్ మళ్ళీ కొంచెం ముందు ప్రెస్ చేస్తే హెయిర్ పోతుంటుంది. ఇదేమో ఐబ్రోస్ కోసం యూజ్ చేయాలి. నేను ఆల్రెడీ ఐబ్రో చేసిన, చిన్నవి ఉన్నాయి కాబట్టి నాకు ఎక్కువ రిజల్ట్ తెలియదు, ఎందుకంటే నేను ఈ మధ్యనే చేయించుకున్నాను. ఇంతే, చాలా సింపుల్ వాడ. కాకపోతే పర్ఫెక్ట్ షేప్ అయితే తీసుకోవడం రాదు. ఇంకా కొంచెం పైన కింద ఎక్స్ట్రాస్ ఉంటాయి కదా, అవి తీసుకోవడం అయితే ఈజీ ఉంటుంది. షేప్ కోసం అయితే ఖచ్చితంగా పార్లర్ వాళ్ళకి వెళ్ళి చేయించుకోవడమే. పార్లర్ వాళ్ళు తీసినంత పర్ఫెక్ట్ షేప్ అయితే దీనికి రాదు. సడన్గా ఏదైనా అర్జెంట్ వర్క్ ఉంది, వెళ్ళాలి అంటే, అర్జెంట్ వర్క్ అంటే ఐ మీన్ ఫంక్షన్, అట్లా సమయం లేదు అన్నప్పుడు కొంచెం పెరిగిన వరకు ఇట్లా చిన్న చిన్న ఏమైనా ఉంటే అట్లా తీసుకోవచ్చు సైడ్ నుంచి. కానీ ప్రత్యేకంగా షేపు మంచిగా ఉండాలి అంటే మాత్రం ఖచ్చితంగా పార్లర్కి వెళ్ళాల్సిందే. ఇదైతే సెల్ఫీ యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది, ఓకే అని చెప్పొచ్చు.